रहमतुल्लाहि व बरकातहू। हमारे एमएलए साहब लेटर दिखे माशाल्लाह दिखते हैं माशाल्लाह। पूरे दिखते हैं हाँ दिखते ही माशाल्लाह दिखते ही। अरे खलील भाई है, दिखते ही। मैं बात कर रहा हूँ हमारे बच्चे के अस्सलाम वालेकुम माँ। अम्मी जान। वालेकुम सलाम माँ। मैं कल आपसे बात करा सो मुजीब भाई की तरफ से। जी अच्छा। हाँ माशाल्लाह। हमें आपकी बच्ची को हर साल भी इंशाल्लाह एज नहीं इससे जरा ज्यादा भी मदद करने की इरादा है। इंशाल्लाह दुआ करो अल्लाह से। इंशाल्लाह आपकी भी खैर करे अल्लाह। हाँ दुआ करो अल्लाह से इंशाल्लाह। और भी हमें बच्चों को पढ़ाई के लिए खास करके जो बच्चे पढ़ाई में अच्छे एक ताकत वाले बने, जिस बच्चों को कमजोर है पढ़ाई के अंदर, इंशाल्लाह उन बच्चों को ये माली हालत में ये आर्थिक सहाय करने का हमें मुस्लिम ऐक्य वेदिका शुरुआत तुम्हारे से करते हैं। आज अगस्त 15 आने से तुम्हारे से करते हैं। इसीलिए माशाल्लाह बहुत देखो अब विजयवाड़ा से कार्यालय से हमारे जाफर पुली हमारे स्टेट अध्यक्ष, हमारे ट्रेजरर शेख सलाउद्दीन भाई और एनटीआर जिला के अध्यक्ष हमारे अब्दुल रहमान भाई, अब ये सब एक अच्छा काम के लिए आप भी दुआ करो। इंशाल्लाह आपकी बच्ची को इंशाल्लाह हर साल की भी मदद देने का इरादा है हमारा, जरूर इंशाल्लाह आपको मदद करने का। ఈ రోజు గుంటూరులో మేము ఒక శ్రీకారం చుట్టబోతున్నాం. విద్య ఆర్థిక సహాయంతో వాళ్ళకు మద్దతు ఇవ్వాలని, ఆర్థిక సహాయంతో మద్దతు ఇవ్వాలని ఈ రోజు మనము గుంటూరుకు మా స్టేట్ అధ్యక్షుడు సయ్యద్ జాఫర్ అలీ గారు మరియు షేక్ సలావుద్దీన్ ట్రెజరర్ గారు మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మన అబ్దుల్ రెహమాన్ భాయ్ గారు వాళ్ళ ఇంటికి పోయి స్వయంగా ఇచ్చి, ఎందుకంటే ఎవరికి కూడా మేము ఆర్థిక సహాయం చేసేటప్పుడు వాళ్ళు మాకు అడిగితేనే ఇస్తాము, మరియు వాళ్ళకు ఇచ్చేటప్పుడు కూడా ఇన్షాల్లా వాళ్ళకు చూస్తాం. ఇలాగే చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో చదువు కోసం ఫీజులు లేక చాలా కష్టపడుతున్నారు. కాబట్టి దీనికోసమే ఈ సభ్యత్వం డబ్బు ఏదైతే మేము 100 రూపాయలు సభ్యత్వము, ఇది బీదవారి ఆర్థిక స్థితిలపై, ఎందుకంటే చదువుపై, విద్య వైద్యం ఉపాధి సేవా కార్యక్రమాలతో మేము 80% విద్యలో ఫీజు ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకే ఇన్షాల్లా మేము ఇస్తాము. జాఫర్ భాయ్ 2 మాటలు మీరు కూడా మాట్లాడండి ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. చేయి కలుపుదాం సామాజిక అభివృద్ధి సాధిద్దాం అనే నినాదంతో ఏర్పడినటువంటి ముస్లిం ఐక్య వేదిక ఈ రోజు ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలుస్తూ బలమైనటువంటి శక్తిగా నిలిచింది. ఇక ముఖ్యంగా ముస్లిం ఐక్య వేదిక ద్వారా చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా నిరక్షరాస్యత నిర్మూలన దిశగా ముస్లిం ఐక్య వేదిక అడుగులు వేస్తూ, ముఖ్యంగా ఎవరైతే ముస్లిం సామాజిక వర్గంలో పేదింటి చిన్నారి పిల్లలు విద్యకు దూరమై వారు ఉపాధిని, అదేవిధంగా బంగారు భవిష్యత్తును కోల్పోయే ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అలా ఉండకూడదు. ప్రతి ముస్లిం పిల్లలు చదువుకోవాలా, ఉన్నతమైనటువంటి విద్యారంగంలో రాణించాలా, వాళ్ళు కూడా అందరిలాగా డాక్టర్లు, ఇంజనీర్లుగా, పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా, సాఫ్ట్వేర్గా తయారవ్వాలనే ఒక సంకల్పంతో ఈ రోజు ముస్లిం ఐక్య వేదిక మరో ముందడుగు వేస్తూ, ముఖ్యంగా ఈ రోజు గుంటూరు మహానగరంకి రావడం జరిగింది. ఈ గుంటూరు మహానగరంలో చదువుల చిన్నారి తల్లి షేక్ సమ్రీన్ మన చిన్నారి తల్లి 10వ తరగతి అత్యున్నతమైనటువంటి స్థాయిలో పాస్ అయ్యి ఇప్పుడే కాలేజీలో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం కోసం అడుగులు జాయిన్